అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం వీడి భూలోకానికి వేంచేశారు. సప్తగిరులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటాచలం మీద స్వయంభూగా వెలిశారు. కలియుగంలో భక్తజనుల పాపాలు హరించడానికి కేవలం దర్శన భాగ్యం చేతనే జన్మ సార్థక్యం చేకూర్చేందుకు శ్రీనివాసమూర్తి నామంతో ఆ జగద్రక్షకుడు కొలువుదీరి ఉన్నారు. కలియుగ వైకుంఠధామం తిరుమల గురించి, పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి గురించి ఎంత విన్నా తక్కువే, ఎంత చదివినా అల్పమే, ఎంత రాసినా అణువంతే. కాని ఆ స్వామివారి దివ్య పాదాలను ఎంతగా శరణు వేడితే, పూజిస్తే అంత ఫలం, పుణ్యం, మోక్షం సిద్ధిస్తాయి. వడ్డీ కాసులు వాడు వరాలనివ్వనిదే తిరుమల క్షేత్ర సందర్శనం సాధ్యం కాదు. ఆ వరప్రదాత ఆశీస్సులతో తిరుమల క్షేత్రాన్ని సందర్శించే భక్తుల జన్మ ధన్యమే. ఈ నేపథ్యంలో ఎనలేని పవిత్రతను పొదివి పట్టుకున్న తిరుమల క్షేత్ర సంప్రదాయాలను భక్తులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిషేధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్రను సఫలం చేసుకోవాల్సిన ఆవశ్యకత భక్తులపై ఉంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని నియమాలను, నిషేధాలను అమలు చేస్తోంది. వాటిని ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు తిరుమల యాత్రకు బయలుదేరే ముందు ఇష్టదేవతలను ప్రార్థించుకోవాలి. తిరుమలకు చేరుకున్న వెంటనే తొలుత స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకోవాలి. ఆ తరువాత ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందాలి. దర్శనానికి వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటూ మనసులోనే ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ ఉండాలి. స్వామిపైనే పూర్తిగా ధ్యాస ఉంచాలి. తిరుమలలో సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విధిగా పాటించాలి. తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కడా ఉమ్మివేయరాదు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి. భక్తులు తమ కానుకలు, ముడుపులను శ్రీవారి ఆలయ హుండీలలోనే సమర్పించాలి. తలనీలాలను తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టలలో సమర్పించాలి. శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. పురుషులు ధోవతి, ఉత్తరీయం, కుర్తా, పైజామా, మహిళలు చీర, జాకెట్టు, లంగా, ఓణి, చున్నీతో పాటు చుడిదార్ ధరించాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సేవ, శ్రీవారి సేవలో పాల్గొనదలిచిన వాలంటీర్లు కూడా డ్రెస్ కోడ్ ను విధిగా పాటించాలి. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో తిరునామం ధరించాలి. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని ఆకాశగంగా, పాప వినాశం తీర్థాలలో పుణ్యస్నానాలు ఆచరించాలి. అదేవిధంగా తిరుమల కొండపై కొన్ని ఆచరించకూడని అంశాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. పవిత్రమైన శ్రీవారి ఆలయ మాడవీధులలో భక్తులు పాదరక్షలతో సంచరించరాదు. ఈ వీధులలోనే ఉత్సవమూర్తులు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు. శ్రీవారి ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడం నిషేధం. శ్రీవారి ప్రసాదాలను వృధా చేయకూడదు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం పైన బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవలలో, ప్రతి నెల నిర్వహించే శ్రీవారి పున్నమి గరుడ సేవ రోజున చిల్లర నాణ్యాలు విసరకూడదు. శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు. శ్రీవారి దర్శనం కోసం త్వరపడకుండా ప్రతి భక్తుడు తమ వంతు వచ్చే వరకు ఆగాలి. ఇక తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే. భక్తులు ధరించకూడదు. తిరుమలలోని ఉద్యానవనాలలో పూలు కోయరాదు. కాటేజీలలో నీరు, విద్యుత్ వృధా చేయరాదు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లను భక్తులు వినియోగించకూడదు. అపరిచితులను వసతి గృహాలలోకి అనుమతించరాదు. వారిని నమ్మి గది తాళాలను ఇవ్వకూడదు. శ్రీవారి దర్శనం కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. భిక్షాటనను ప్రోత్సహించకూడదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం, పేకాట, జూదం పూర్తిగా నిషేధం. తిరుమలలో అన్యమత ప్రచారం, జంతువధ నిషేధం. వివిధ రాజకీయ సభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తోరోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం.
తొక్కిసలాటలకు తోపులాటలకు తావు లేకుండా ఆలయ అధికారులకు స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. ఈ విషయాలను పూర్తిగా గమనించి తదననుగుణంగా తిరుమల యాత్రను ఓ ఆధ్యాత్మిక జీవితకాలపు మధుర జ్ఞాపకంగా మిగిల్చుకొని భక్తులు సప్తగిరీసుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం.